గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. అందరికి నమస్కారం, స్వాగతం. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే మా పాత జ్ఞాపకాలు ధ్యాసకు వస్తూ ఉన్నాయి. ఇంటర్మీడియట్ అప్పుడు క్రికెట్ ఆడేది, వెతుకులు ఆడేది గ్రౌండ్ కోసం. ఈ రోజున సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 10th season. And first of all, I will congratulate Vishnu Induri for starting this almost more than a decade. ఇది నిజంగా ఇంతకుముందు యాంకర్ చెప్పినట్టుగా ఈరోజు తెలంగాణలో కాదు, ప్రపంచంలో ఎక్కడైనా మొట్టమొదటగా ఆనందించేది, ఆస్వాదించేది సినీ స్టార్స్ అండ్ క్రికెట్. ఈ రెండింటిని కూడా వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా ఏదున్నా కంప్లీట్గా మర్చిపోయి టోటల్గా ఇలా మమ్మకం వేసి అన్ని పనులు తీసుకుంటారు, వ్యాపారాలు నిత్యం కూడా. సో అటువంటి సంబరాన్ని మరొకసారి హైదరాబాదులో అందిస్తున్నందుకు మొట్టమొదటిగా ఈ యొక్క స్పాన్సరర్స్ను, అంటే ఇందూరు గారిని, ఇందులో భాగస్వాములైనటువంటి తెలుగు హీరోస్ అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం అయినందుకు సంతోషిస్తూ, అభినందిస్తూ, క్రికెట్లో సిక్సర్ కొడితే కేరింతలు, సినిమాలో డైలాగులు కొట్టినా కేరింతలు. మరొకసారి యావత్ తెలంగాణనే కాదు, తెలుగువారు ఎక్కడున్నా, తెలుగు వాళ్ళు కాదు, అన్ని భాషల వాళ్ళు యావత్ ప్రపంచంలో ఎక్కడున్నా మరొకసారి వాళ్ళను ఆనందించడం కోసం, ఆస్వాదించడం కోసం వీరందరూ కూడా ఒక గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరొకసారి అభినందిస్తూ, మరి ఎంతో ఎత్తుకెదిగిన వాళ్ళు ఇంతకుముందు అందరూ బుర్జ్ ఖలీఫా. సో రియలీ సో వండర్ఫుల్ బుర్జ్ ఖలీఫా అనేది. అంత ఎత్తు కాకపోయినా తెలంగాణను కూడా అంత ఎత్తుకు తీసుకుపోవడానికి, టూరిజం అంత ఎత్తుకు తీసుకోవడానికి ఈ బారాది గారి కూడా కొద్దిగా ఎత్తు ఉంది. బుర్జ్ ఖలీఫా అంత ఎత్తు కాకుండా కొంత ఎత్తుకున్నది. డెఫినెట్గా మరి ఈ యొక్క మీ సెలబ్రిటీస్ ద్వారా, అంటే ఈ యొక్క హీరోస్ ద్వారా మరొకసారి ఐ థింక్ 2 days ఇన్ హైదరాబాద్, 2 రోజులు మొత్తం కూడా టోటల్గా స్తంభించిపోతుంది. అందరి దృష్టి కూడా ఉప్పల్ స్టేడియం, రైట్? మరి అట్లాగే ఇంత లక్షలాది మంది కాదు, కోట్లాది మంది చూస్తూ ఉంటారు. మరి దీంతో అసోసియేట్ అయినటువంటిది ఈ రోజున టూరిజం డిపార్ట్మెంట్తో పాటుగా ఈ రోజున వాట్ ఈస్ దిస్ అదర్ ఆర్గనైజేషన్, తెలుగు వారియర్స్ టీమ్తో పాటుగా. సో ఐ థింక్ 8 teams ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. సో దీంతో అసోసియేట్ అందరినీ కూడా అభినందిస్తూ, మరి ఈ యొక్క ఫీల్డ్లో ఉన్నటువంటి ప్లేయర్స్కి, యాక్టర్స్కి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అట్లాగే ఒకే ప్లాట్ఫామ్ పైన, అంటే ఒకవైపున క్రికెట్, ఒకవైపున సినీ స్టార్సు, కన్నుల పండుగనే చెప్పాలి. టూరిజం డిపార్ట్మెంటు ఇందులో భాగస్వాములైనందుకు ఆనందిస్తూ, ద వెరీ పర్పస్, ద వెరీ రీజన్ we have to promote tourism not just because of entertainment. This tourism provides employment, అంటే వేలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించే కార్యక్రమం. సో మీ యొక్క వేదిక ద్వారా మరి వేలాది మందికి ఈ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అందించడం కోసం ఒక అవకాశం కల్పించినందుకు మరొకసారి మీ అందరినీ కూడా, ఈ సంస్థలు కూడా నేను అభినందించే కార్యక్రమం చేస్తూ, సేమ్ టైం మిమ్మల్ని కోరేది కూడా ఒకటి ఏంటంటే, మీకున్నటువంటి లీజర్ టైంలో, యువర్ ఆల్ సెలబ్రిటీస్, లీజర్ టైంలో యాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మనిషిగా మానవ జన్మనే ఒక ఉత్కృష్టమైన జన్మ. అదే మన గొప్ప అదృష్టం. సో మనకున్నటువంటి మేధాశక్తి కావచ్చు, ఆర్థిక శక్తి కావచ్చు, శారీరక శక్తి కావచ్చు,
ఏదో రూపంలో సమాజానికి ఉపయోగపడాలి. అందుకని మీ అందరితో నేను విజ్ఞప్తి, వెన్ ఎవర్ యూ గెట్ ఏ లీజర్ టైం, విజిట్ టూరిజం ప్లేసెస్. వెన్ ఎవర్ యూ విజిట్, యూ ఆర్ ఇన్ఫార్మ్ ఇన్ అడ్వాన్స్. వీల్ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్. వీల్ ఆల్సో పుల్ ది క్రౌడ్స్. అంటే కనీసం 5-10 వేల మందితోటి అందులో మిమ్మల్ని భాగస్వామ్యం చేసే కార్యం చేస్తాం. ఇప్పుడు వీళ్ళు మనం చూసినటువంటి చాలా తక్కువ. దెర్ ఆర్ umpteen నెంబర్ ఆఫ్ ప్లేసెస్ విచ్ ఆర్ సపోజ్ టు సీ. ఎక్కడెక్కడ పోతూ ఉంటాం ప్రపంచంలో, మన దగ్గర మనం చూడలే. దెర్ ఆర్ మెనీ అదర్ ప్లేసెస్ విచ్ ఆర్ టు బి స్టిల్ ఎట్ టు బి ఎక్స్ప్లాయిటెడ్. చాలా ఉన్నాయి. ఈవెన్ కేవ్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా పోవాలంటే భయం అనిపిస్తూ ఉంది. ఎక్కడో నల్లమల ఫారెస్ట్లోనే ఇటువంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అంటే తెలంగాణ అయినా, తెలుగు అయినా, ఆంధ్ర అయినా ఒక గొప్ప సంస్కృతి, చారిత్రక కట్టడాలు, పురాతన కట్టడాలు, ఆనాడు నవాబులు కావచ్చు, నిజాములు కావచ్చు, రాజులు కావచ్చు, గొప్ప గొప్ప ఉన్నాయి. మనం ఐ థింక్ నాట్ ఈవెన్ 1% చూడలా. సో డెడికేటెడ్ డిఫరెంట్ మనకి సరే ఎన్నో వ్యాపకాలు ఉంటాయి, మీకు షూటింగ్స్ ఉంటుంది, అదర్ యాక్టివిటీస్ ఉంటాయి. అయినా కూడా ఎవ్రీ మంత్ లైక్ వెస్టర్న్ కల్చర్. అమెరికాలో ప్రతి వారంలో 2 రోజులు దే స్పెండ్ ఓన్లీ ఫర్ టూరిజం. అంటే దే గో అరౌండ్ ది వరల్డ్ డిఫరెంట్ ప్లేసెస్. మరి అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే మనకు అన్నీ ఉన్నా అల్లుని నోట్లో చెంది అన్నట్టుగా ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నా, ఎన్నో అవకాశాలున్నా వీఆర్ అనేబుల్ టు మార్కెట్ అవర్ న్యాచురల్ గిఫ్ట్స్ ఏవైతున్నాయో వీఆర్ అనేబుల్ టు మార్కెట్ అక్రాస్ ది వరల్డ్. ఏమీ లేనటువంటి ఇసుక తప్ప ఏమీ లేనటువంటి దుబాయ్లో అక్కడ పెట్రోల్ కూడా లేదు. ఏమీ లేని దుబాయ్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉంది. అంటే దట్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అట్లాగే సింగపూర్ తీసుకున్నా, మన దగ్గర కంపేర్ చేసుకుంటే న్యాచురల్గా చాలా ఉన్నాయి. అంటే రకరకాల కట్టడాలు, రకరకాల సంస్కృతులు, రకరకాల విభిన్నమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా చూడాల్సిన అవసరం ఉంది, చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇంతకుముందు యాంకర్ అన్నట్టుగా రాజకీయ నాయకులు అంటే ఆ పొలిటికల్ మీటింగ్ తప్ప ఎవరు రారు. మరి నిజంగా ప్రజలకు చూపించాలంటే, పబ్లిసైజ్ కావాలంటే సో మీలాంటి సెలబ్రిటీస్ వస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి వాటిని కూడా మేము మా డిపార్ట్మెంట్ ద్వారా వాటిని కూడా చూపించే కార్యక్రమం చేస్తాం. అందులో ప్రతి ప్లేస్లో ఎక్కడ పోయినా కూడా అడ్వాన్స్గా చాక్అవుట్ ఏ ప్రోగ్రామ్, ఇంటిమేట్ యూ ఆల్, హ్యావ్ ది ఫ్రీక్వెంట్ హాఫ్ ఎన్ నవ్ అండ్ దెన్ మీటింగ్స్ పెట్టుకొని మై రిక్వెస్ట్ అంటే మీరందరూ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. దిర్ ఇస్ అనదర్ రీజన్ వై ఐఎమ్ టెలింగ్ దిస్. అంటే దిర్ ఇస్ అనదర్ రీజన్. అల్టిమేట్గా ఈరోజు రాజకీయ నాయకులైనా, ప్రజాస్వామ్యం ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. బట్ ద నార్మల్ పీపుల్ వీ నో దేర్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్స్. సో వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. కాబట్టి సో అది జరగాలంటే అందులో ప్రధానంగా ఈరోజు లోయెస్ట్ పర్సన్ వాళ్ళకు ఉన్నటువంటి, డోంట్ థింక్ ఇట్స్ మై పొలిటికల్ స్పీచ్, అవుట్ ఆఫ్ అగనీ ఐఎమ్ టెలింగ్, వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయంలో, వాళ్ళకు వస్తున్న ఆదాయంలో దే ఆర్ స్పెండింగ్ 90% ఆఫ్ ఇట్ హెల్త్ ఆర్ అన్ ఎడ్యుకేషన్, మోస్ట్లీ ఇన్ ది ప్రైవేట్ సెక్టార్. దే ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్. అంటే లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ పర్సన్స్ గ్రామాలలో ఈ రోజున ఒకనాటి అంటే దశాబ్దాల క్రితం ఈరోజు చూస్తే సైజులన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఆజాన్ బాహులు ఉండేవాళ్ళు, ఈ రోజున 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు ఉంటా ఉన్నారు. అంటే ఎవరు ఆటలు ఆడట్లేదు, స్పోర్ట్స్ ఆడట్లేదు. అండ్ దే ఆర్ స్పెండింగ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ టువర్డ్స్ ది ప్రైవేట్ ఎడ్యుకేషన్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్. అంటే మా శాఖ ద్వారా ఐఎమ్ ఎక్సైజ్ అండ్ ఆల్సో టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆల్సో ఆర్కియాలజీ. ఒకటి, వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. అంటే గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకని సామెతలు ఉన్నాయి. ₹1 ఖర్చు కాకుండా ఒక గంట ఖర్చు చేస్తే 100 సంవత్సరాల జీవితం మనదే. రోజుకు ఒక గంట ఖర్చు పెడితే, 1 గంట శ్రమ పడితే ₹1 ఖర్చు కాకుండా 100 సంవత్సరాల జీవితం మనదే అవుతుంది. ఇప్పుడు గ్రామాలలో
అరే స్పోర్ట్స్ ఆడండి అంటే గ్రౌండెడ్ ఉంది సార్ అంటాడు. సో దే కెన్ రన్ అలాంగ్ ది రోడ్స్, పరిగెత్తవచ్చు, రకరకాల కాలం చేయవచ్చు. అట్లాగే హాస్పిటల్స్లో కూడా లక్షలు ఖర్చు పెట్టి ఆస్తులు పుస్తకాలు అమ్ముతూ ఉంటారు. ఒకవైపు ఎక్సైజ్ విచ్ ఈజ్ మై డ్యూటీ నౌ, ద అదర్ సైడ్ ఐ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ది హెల్త్ ఆఫ్ ది పీపుల్. సో వీ హ్యావ్ టు మోటివేట్, ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయాలంటే వాళ్ళను, ప్రజల్ని ఒక గొప్ప సభగా రప్పించాలి, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టాలి. సో అటువంటి వాటికి రావాలంటే ఇలాంటి సినీ హీరోస్, క్రికెటర్స్, స్పోర్ట్స్ వస్తే క్రౌడ్ వచ్చేస్తుంది. అందులో వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్, మోటివేట్ ది పీపుల్. సో అంటే ఆ స్థాయికి ప్రజల్ని తీసుకురావాలన్నప్పుడు అవకాశాలు, టూరిజంను ఒక వేదికగా వాడుకొని అల్టిమేట్గా రాష్ట్రం తెచ్చుకునేది కూడా అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలని ఆలోచిస్తారు. కాబట్టి సో ఇందులో ఈ టూరిజంలో మా శాఖ ద్వారా ఈ యొక్క ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మీకు కావాల్సినటువంటి ఈ ఆర్గనైజేషన్ అయినా యూ కెన్ కండక్ట్ మెనీ అదర్ ప్రోగ్రామ్స్ నాట్ లైక్ దిస్. ఇఫ్ నాట్ ఇన్ ది నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ కాకుండా ఈవెన్ ఎట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ వీ కెన్ ఇన్వైట్ దెమ్, వీ కెన్ గ్యాదర్ పీపుల్, వీ కెన్ ఫెలిసిటేట్ దెమ్. ఇవన్నీ కూడా చేస్తే ఎటు సమాజానికి కూడా కొద్దిగా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, వెన్ ఎవర్ యూ ఫైండ్ ఏ ఫ్రీ టైమ్, kindly spend some time as per your convenience, and our government will support you in all respects. There's also under like you can also see number of places which you have not seen so far. So spare some time, and I wish this time అంటే 10th ఇందులో కూడా 4 సార్లు అంటే I think consecutively 4 times you have won this cricket league. This time also, this 10th league also, I wish that you should win in this sports also. And once again I thank you one and all for giving me this opportunity. Thank you very much. రాజకీయ స్పీచ్ అంటే మస్తు ఇస్తాం, కానీ ఈ స్పీచ్ అంటే కొంత మాకు ఇబ్బంది అనిపిస్తూ ఉంది.